ఇవాళ ఈనాడులో రాసిర్రు, మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు వదిలిన ఆదివాసీ కుటుంబాలకు ఏం చెబుతారు? 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తాం. బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి అయినా కేసులేవి? నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. ఆ పసుపు బోర్డు ప్రారంభించడం అన్నది చాలా గొప్ప విషయం. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరైతే ఆ కన్సర్న్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారో ఆయనకి ఆ క్రెడిట్ పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కొంత ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది. అందరికంటే ముందు అక్కడున్న రైతులు వాళ్ళు కొట్లాడిన విధానము చాలా అద్భుతమైన పోరాట పటిమ, అది కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. సరే, అది ఒకవైపు పక్కన పెడితే మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు అంటున్నారు. ఇప్పుడు మావోయిస్టులు అన్నది మనం తర్వాతి కాలంలో వీళ్ళు విలీనము కథ ప్రాసెస్, దాని తర్వాత మావోయిస్టులుగా ఇదయ్యారు. కానీ ఒకప్పుడు నక్సలైట్లు, అన్నలు, పీపుల్స్ వార్ గ్రూప్స్ ఇట్లా మాట్లాడుకునేది. నక్సలైట్లనే అంటారు, ఊర్లోకి పోతే అన్నలు అనే అంటారు. తెలంగాణలో మీరు చూడండి, మేము కూడా చాలా కంటెంట్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం. ఈ విప్లవానికి సంబంధించిన పాటలు మీరు వాటి వ్యూవర్షిప్ చూడండి. ఈ నక్సలైట్ల గురించి మాట్లాడిన స్పీచెస్ కానీ లేకపోతే ఆ తరహా ఐడియాలజీ ఉన్న వీడియోలు కానీ చూడండి, విపరీతంగా పోతుంటాయి. మీరు చూడండి ఎందుకు పోతుంటాయి? జనాలకు ఇంట్రెస్ట్ లేదే చూస్తారా? తెలంగాణలో వాళ్ళు ఉండడం వల్లనే మా జీవితాలు ఎంతో కొంత ఇట్లున్నాయి. లేకపోతే ఈ దొంగ రాజకీయ నాయకులంతా మమ్మల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఈ అడవి ఉండేది కాదు. కనీసం ఇప్పటిదాకా మనం నిలబెట్టుకునే వాళ్ళం కాదు అన్న ఒక ఆలోచన ప్రజల్లో చాలా బలంగా ఉన్నది. పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో భూములు పోతా ఉంటే ఆ రోజు అనుకోలేదా అరే అన్నలు ఉంటే బాగుంటుండే అని? ఇప్పుడు మావోయిస్టుల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చొద్దు. కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో పక్కన పెడితే ప్రజలే అంటున్నారు, అరే వాళ్ళు డిస్కషన్స్ శాంతి చర్చలకు రెడీ అవుతుంటే ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే, ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు రండి అనే లైన్ ఉంటుండే. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకి ఆహ్వానించండి అని. శాంతి చర్చలు వద్దట. మరి పాకిస్తాన్తో మాత్రం శాంతి చర్చలు కావాలి, పాకిస్తాన్తో యుద్ధం చేయమని ప్రజలు అడుగుతున్నారు. ఆనాడు యుద్ధం ఎందుకు ఆపిరని ఒక క్వశ్చన్ వస్తున్నది. మరి దానికి ఏం సమాధానం ఉంది? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే వీటిని నక్సలైట్ అంటారు, వీటిని అర్బన్ నక్సలైట్ అంటారు, ఇంకోటి అంటారు. రెండు వైపులా జరుగుతున్న హింసను మనం ఖండించాల్సింది. ఇటు మావోయిస్టులు పోలీసులను చంపినా, మావోయిస్టులని రాజ్యం చంపినా రెండు వైపులా జరుగుతున్న హింసని మనం ఖండించాల్సిందే. కానీ అసలు థీమ్ ఏంది? అసలు నక్సలైట్లుగా అన్నలుగా ఎందుకు మారిర్రు వాళ్ళు? మేము మొన్న గాజర్ల రవి గారి సంస్మరణ సభకి వెళ్ళినాం. ఆ కుటుంబం ఎందుకు వెళ్ళింది? ఒక్కసారి ఆయన వీడియో చూడండి. గాజర్ల అశోక్ గారు మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ప్రతి సందర్భంలో అణచివేతకు గురైనారు. ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టిరు వాళ్ళని. హింసకు గురై ఇది కాదు ఇక మనం విప్లవ బాట పట్టాలి అన్న ఆలోచనలో దాదాపు ఒక కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. ఆ చిట్యాల మండలంలో దాదాపు 10ల సంఖ్యలో ఉన్నారు. ఇంటికి ఒక మావోయిస్ట్ ఉన్నారు, నక్సలైట్గా తయారయ్యారు. మరి ఎందుకు అట్లా పోయారు? విపరీతమైన పేదరికము, విపరీతమైన అణచివేత, వీటి కారణంగా పోయారు. ఎంతసేపు వాళ్ళని తుదముట్టించాలి అని అంటున్నాం తప్ప అసలు కాజ్ ఉన్న పేదరికాన్ని, అణచివేతని, వీటిని మనం తుదముట్టించాలని ఎందుకు మాట్లాడట్లే? అసలు వాటి జోలికే పోవట్లే కదా. ఫస్ట్ ఇంకొక క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు మావోయిస్టులని ఎందుకు అక్కడి నుంచి తుదముట్టించాలన్న ఆలోచన చేస్తున్నారు అని అంటే, అడవి కావాలి, అదానీ అంబానీల కోసం అడవిని కట్టబెట్టడానికి, కార్పొరేట్ కంపెనీల కోసం అడవిని కట్టబెట్టడానికి అన్న ఒక ప్రశ్న వస్తున్నది. ఆ మౌలికమైన ప్రశ్నకి ఇంతవరకు అమిత్ షా సమాధానం చెప్పిండా? లేదు, ఎవరిని కట్టబెట్టేది లేదు, ఇది జాతి సంపద, ఇది ఆదివాసీల సంపద, అడవిని నమ్ముకున్న ఆదివాసీలదే అడవి అని ఒక్క స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చిండా? ఆ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు మీరు అంటేనే అర్థమవుతున్నది కదా. ఇప్పుడు 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తాం అంటున్నారు. 2028కో 29కో 2030కో పేదరికాన్ని లేకుండా చేస్తామని చెప్పండి. ఈ దేశంలో అందరికీ విద్య, వైద్యం అందేలా చేస్తామని చెప్పండి. అది లేదు, అది చెప్పాం మనం. అంటే చాలా క్లియర్గా నిన్న మీటింగ్ ద్వారా ఏం చెప్పిందంటే, మావోయిస్టులతో శాంతి చర్చలు లేవు, ఖతం చేసుడే అన్న లైన్ ఆయన తీసుకున్నాడు.
అందుకే మేము కూడా ఏమంటున్నామంటే వీళ్ళు వినరిగా, వీళ్ళు రాజ్యము చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తున్నది. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఎందుకంటే లేపేస్తున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని కాలుస్తున్నారా, ఎన్కౌంటర్ చంపేస్తున్నారా పక్కన పెడితే వాళ్ళు అనుకున్న లక్ష్యానికి వాళ్ళు చేరువవుతున్నారు. మరి యువతలో ఉన్న నక్సలైట్లు ఏం డిస్కస్ చేయాలా, ఎట్లా చేస్తే ప్రజలకు మంచి చేయగలుగుతామని భావించాలా? ఇక ఆప్షన్ లేదు. ఇప్పుడు గన్ను బుల్లెట్లు పట్టుకొని మనం అడవుల్లో ఉంటే ఎవరిని ఏమీ చేయలేం, అసలు అది అడుగు కూడా ముందుకేయలేం. ఇప్పుడు ఏమవుతుంది, మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి, మీరు అట్లీస్ట్ ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో అదేదో ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని ఏ రకంగా తయారు చేయాలి అన్న ఒక లైన్ ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు గద్దరు ఆయన అడవుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు కదా, ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు ఆయన బయట ఉండే. మరి ఆ రకమైన ప్రయత్నం, ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని మనం ఎందుకు చేయలేమన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనం ఈ ఇతల వైపు నుంచి మీరు ఒక బుల్లెట్ వేస్తే ఆయన 100 బుల్లెట్లు వేస్తున్నాడు AK-47 తోటి. అందుకే ఆలోచించాలి మేధావులు, వీళ్ళంతా పౌర హక్కుల నాయకులు, వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఒక నక్సలైట్ చనిపోగానే సంతాప సభలు, సంస్మరణ సభలు, లేకపోతే ఇంకోటి ఆ రోజుకి అది పరిమితం అవుతున్నది, రేపు ఇంకొక 2 ప్రాణాలు పోతున్నాయి. రాజ్యం అంత తెలివిగా, అంత షార్ప్గా వాళ్ళు షూట్అవుట్ చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి కూడా కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి. చలో, పబ్లిక్ రియాక్షన్ ఏంటి అమిత్ షా స్టేట్మెంట్ మీద? నన్ను తిట్టుడు ఆపండి. కొంతమంది ఉంటారు, వీడు అర్బన్ నక్సలైట్ అంటారు, ఇంకోటి అంటారు, వీడి మేధావి అనుకుంటాడు శ్రీరామ్. మీరు అనుకోకండి, నేను కూడా మేధావిని అనుకోవట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా. ఫ్యాక్ట్ చెప్తే మరి నక్సలైట్లకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది కూడా చెప్పు. మీకు అదానీ అంబానీ తప్ప వేరే రాదు. వాళ్ళు ఉండాలంటారా మీరు? లేకపోతే వాళ్ళు అట్లనే దోపిడీ చేయాలని చెప్తున్నారా మీరు? చూడుగా మావోయిస్టులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఇంతకుముందే చెప్పిన, ఎటువైపు నుంచి హింస జరిగినా దాన్ని మనం అది ఖండించాల్సిందే అని. ఎందరో ఆదివాసీలను కేంద్రం తుదముట్టించిందో దాని గురించి కూడా మాట్లాడండి. అరే కనీసం వాళ్ళు అసలు అడవిలో ఉండడానికి కూడా అవకాశం కల్పిస్తలేరు కదా. మొత్తం అడవిలో ఉన్న ఆ సంపదని మొత్తం కొల్లగొట్టి అవతల పడేయాలి. జరుగుతున్నది అదే. ఊర్లో ఉన్న ట్రాక్టర్లకు డీజిల్ లేదట. చెత్త కలెక్షన్ ఆపేసిన కాంగ్రెస్ అట. అన్నా నువ్వు మావోయిస్టులకి సపోర్ట్ ఎందుకు?